మనకి సెప్టెంబర్లో ఏషియా కప్ జరగాల్సి ఉంది కదా. అయితే మరి ఏషియా కప్ అసలు ఎక్కడ జరిగిద్ది, ఎప్పుడు జరిగిద్ది అనే దానికి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. మరి ఇంకో పక్కన చూసుకుంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏమో అసలు ఇండియన్ టీం ఆడతారా లేదా, అసలు దీని గురించి చెప్పండి రా బాబు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. అయితే మరి మన బీసీ వచ్చేసరికి దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. అయితే ఒకటైతే క్లారిటీగా చెప్పారు, అదేంది మేము ఏషియా కప్లో పాల్గొంటాం అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పేశారు. అయితే మరి దీని గురించి అప్డేట్ ఎప్పుడు వచ్చింది, మరి మనం పాకిస్తాన్తో ఆడతామా లేదా, ఇవన్నీ మరి తెలియాల్సి ఉంది. కాబట్టి సో రేపు 17th నుంచి జూలై 17 నుంచి జూలై 20th వరకు మనకి కొలంబోలో ఐసీసీ మీటింగ్ అయితే జరగబోతుంది అనమాట. సో దాంట్లో మన అధికారులు బీసీసీఐ నుంచి అఫీషియల్స్, దాని తర్వాత అటువైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కూడా కొంతమంది అఫీషియల్స్ ఆ మీటింగ్కి అటెండ్ అవుతారనమాట. అయితే ఎప్పుడూ కూడా ఏషియా కప్ గురించి కొన్ని నిర్ణయాలు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తీసుకునేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి పాకిస్తాన్ అలాగే ఇండియా వీళ్ళిద్దరూ మరి ఇప్పుడు మెయిన్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు అనమాట. ఎందుకంటే మరి ఆడాలా లేదా అనే దాని గురించి కూడా మరి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి అయితే మరి మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే రేపు 24th జూలై 24th ఒక మీటింగ్ అయితే జరగబోతుంది ఢాకాలో. సో మరి ఆ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే మరి దానికి మన ఇండియన్ టీం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట. సో ఏదైనా సరే మరి వర్చువల్గా కూడా మన వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇదంతా అయిపోయిన తర్వాత మరి రేపు మీటింగ్లో దీని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది, మరి మన వాళ్ళు అటెండ్ అవుతారా లేదా అనేది. ఒకవేళ కనుక మన వాళ్ళు మరి ఈ ఏషియా కప్లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి చాలా దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు చాలా సంక్షోభంలో ఉన్నారు. ఇప్పుడు ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కనుక జరిగితే సో దీనివల్ల వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వచ్చింది. సో దీంతో వాళ్ళు కొంచెం ఒడిన పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఏదైనా సరే మీరు ఏషియా కప్లో అయితే ఖచ్చితంగా మన వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. మరి లాస్ట్ టైం చూసుకుంటే 2023లో ఏషియా కప్లో ఏం జరిగిందనేది మనం చూసాం కదా. ఫైనల్లో మరి శ్రీలంకని మొహమ్మద్ సిరాజ్ 50 రన్స్కే ఆల్అౌట్ చేసినట్టుగా అనిపించారు. మొత్తం ఆ మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా 6 వికెట్ తీసుకున్నాడు సిరాజ్. సో మరి ఫైనల్గా చూసుకుంటే మరి రేపు 20th వరకు ఐసీసీ మీటింగ్ ఉంది కాబట్టి మరి ఈ మీటింగ్లో మరి ఇండియా పాకిస్తాన్ సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం చర్చలు జరిగి మరి ఏషియా కప్ ఆడదామా లేదా అనే దాని గురించి ఒక స్పష్టత అయితే వచ్చింది. సో దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.